తెల్లవారుజామున 4 గంటలు. ఆకాశం ఇంకా చీకటిగానే ఉంది. రాము తన ఎడ్లబండిని కట్టుకొని పొలానికి వెళ్తున్నాడు. అతని మనసు నిండా తండ్రికి ఇచ్చిన మాట, చెల్లి భవిష్యత్తు మాత్రమే ఉన్నాయి. రామాపురంలో రాము అంటే ఒక నమ్మకం. తను కష్టపడితేనే తన చెల్లి సీత టౌన్లో చదువుకోగలదు. రాముకి ఒక చిన్న డైరీ ఉంది. అందులో 10 ఏళ్లుగా తను దాస్తున్న ప్రతి రూపాయి లెక్క ఉంది. అతని కల ఒక మహీంద్రా ట్రాక్టర్. రాము తనలో తాను, ఈ పంట చేతికొస్తే ఇంకో 50,000 అప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు కలిపితే నాన్న కలగన్న ఆ ఎర్ర ట్రాక్టర్ మన ఇంటి ముందుంటుంది. సీతని ఆ ట్రాక్టర్ మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పాలి. సీత తన స్నేహితులతో ఉంది. అప్పుడే ప్రకాష్ అనే వ్యక్తి సూటు బూటు వేసుకొని వచ్చి వాళ్లకు ఒక స్కీమ్ వివరిస్తాడు. చూడండి సీతగారు, మీ అన్నయ్యలా నాగలి పట్టుకుని కష్టపడితే ఈ కాలంలో ఎవరూ ధనవంతులు కాలేరు. స్మార్ట్గా ఆలోచించండి. కేవలం 5 లక్షలు ఇన్వెస్ట్ చేయండి. 6 నెలల్లో 10 లక్షలు మీ అకౌంట్లో ఉంటాయి. 5 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదు సార్. మా అన్నయ్య దగ్గర ఉంది, కానీ అది ట్రాక్టర్ కోసం దాచాడు. ఆ ట్రాక్టర్ పాతకాలపు ఆలోచన సీతగారు. మీరు 10 లక్షలు సంపాదిస్తే మీ అన్నయ్యకు ట్రాక్టర్తో పాటు ఒక కారు కూడా కొనివ్వచ్చు. ఆలోచించండి, మీ అన్నయ్యను సర్ప్రైజ్ చేసే అవకాశమిది. పరందామయ్య ఇల్లు. తప్పుటడుగు. ఆశ మనిషి కళ్లను కప్పేస్తుంది. సీత ఇంట్లో ఉన్న పొలం కాగితాలను దొంగతనంగా తీసుకుని వడ్డీ వ్యాపారి పరందామయ్య దగ్గరకు వెళ్తుంది. ఏమ్మా సీతమ్మా, రాముగాడు రాకుండా నువ్వొచ్చావు. ఈ కాగితాలు తాకట్టు పెట్టడం వాడికి తెలుసా? తెలుసు బాబాయ్, అన్నయ్యే పంపాడు. అర్జెంటుగా ఒక బిజినెస్ పనుండి అడుగుతున్నాడు. ఎవరికీ చెప్పకండి, ఇది సర్ప్రైజ్. సరేలే, నీ మీద నమ్మకంతో ఇస్తున్నా. సంతకం పెట్టు. నెలకి 2 రూపాయలు వడ్డీ. గుర్తుంచుకో. 3 నెలలు గడిచాయి. ప్రకాష్ ఫోన్ స్విచ్ ఆఫ్. సీత పెట్టిన డబ్బు మాయమైపోయింది. పరందామయ్య తన మనుషులతో రాము ఇంటి ముందు హంగామా చేస్తున్నాడు. రాము, బయటకురా. నీ చెల్లి చేసిన నిర్వాకం చూడు. 6 లక్షల బాకీ వడ్డీతో కలిపి. కట్టకపోతే రేపు ప్రొద్దున్నే నీ పొలం నా గుమస్తా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. బాబాయ్, ఏం మాట్లాడుతున్నారు? మా చెల్లి అప్పు చేయడమేంటి? సీత, ఏమ్మా ఇదంతా? సీత రాము కాళ్ళు పట్టుకొని, అన్నయ్య, నన్ను కొట్టు. నా వల్ల నీ 10 ఏళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ ట్రాక్టర్ కోసం నువ్వెన్ని రోజులు కడుపు మార్చుకున్నావో నాకు తెలుసన్నయ్యా. ఈ ఏడుపులో రేపు ఆఫీసులో చూసుకో. రేపు ఉదయం 10 గంటలకల్లా డబ్బుండాలి, లేదంటే పొలం ఖాళీ చెయ్యి. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. కాని రాము మనసులో తుఫాను రేగుతోంది. తను దాచుకున్న బ్యాంకు పాస్బుక్ తీసి చూస్తాడు. అందులో సరిగ్గా 5,10,000 నాన్నా, క్షమించు. ట్రాక్టర్ కొనలేకపోతున్నాను. నా చెల్లి పరువు పోతుంటే ఈ డబ్బు నాకెందుకు నాన్నా? అది తెలియక తప్పు చేసింది. దాన్ని ఊరిలో తలెత్తుకునేలా చేయడం నా బాధ్యత. రాము బ్యాంకు నుండి డబ్బు తెచ్చి పరందామయ్య ముందు పెడతాడు. కాగితాలు తిరిగి తీసుకుంటాడు. సీత అన్నయ్య వైపు చూడలేక తలదించుకుంటుంది. ఇదిగో బాబాయ్, నీ డబ్బు. నా చెల్లి తెలియక చేసిన తప్పుని ఊరంతా చాటకండి. ఇక మా దారి మాది. పిచ్చిదానా, నాకు ట్రాక్టర్ ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాని ఈ గొడవ వల్ల నీ చదువాగిపోతే మన అమ్మ ఆత్మ క్షమించదు. వెళ్ళి కాలేజీకి రెడీ అవ్వు. 2 ఏళ్ల తర్వాత కాలం మారుతుంది. సీత చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించింది. తను కూడా అన్నయ్యతో కలిసి పొలంలో కష్టపడింది. ఈరోజు గ్రామంలో ఒక పండుగ వాతావరణం. రాము త్యాగం వృధా కాలేదు. సీత తన మొదటి జీతం, అన్నయ్య పండించిన పంట డబ్బు కలిపి ఈరోజు వాళ్ళింటికి ఒక కొత్త ఎర్ర ట్రాక్టర్ని తీసుకొచ్చింది. అన్నయ్య, ఆ రోజు నువ్వు నా పరువు కాపాడటానికి నీ కలను వదిలేశావు. ఈరోజు నీ చెల్లిగా నీ కలను నేను నిజం చేస్తున్నాను. ఎక్కన్నయ్య, ఈ ట్రాక్టర్ మనందరి కష్టం. రాము కళ్లలో ఆనంద బాష్పాలు రాలగా సీతతో కలిసి ట్రాక్టర్పై పొలానికి వెళ్తుంటాడు. గ్రామమంతా ఆ అన్నచెల్లెళ్ల అనుబంధాన్ని చూసి మురిసిపోతుంది.